బ్యాక్. ఇదేం విచిత్రమైన జంతువు అనుకుంటున్నారా? కొన్నిసార్లు ఏదో ట్రై చేయాలని స్టార్ట్ చేస్తాము, అవుట్పుట్ ఏమో ఇంకోలా వస్తుంది. ఎలా వచ్చినా సరే చూడ్డానికైతే భలే క్రేజీగా ఉంది. బై ద వే, నేను వాడుతున్న ఈ నైఫ్ కి 7 years. అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నా. మరీ అంత షార్ప్ గా ఏం లేదు, బట్ ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్. నాలాగా థింగ్స్ ని కేర్ఫుల్ గా వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో జాయిన్ అయిపోండి. ఇంతకీ ఇప్పుడు నేను పెడుతున్నవి మీకు ఎలా కనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. అంటే కనురెప్పల్లా కనిపిస్తున్నాయా లేకపోతే కొమ్ముల్లా కనిపిస్తున్నాయా అనేది. ఇలాంటివి ట్రై చేస్తున్నప్పుడు భలే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది కదా. ఇదేం ఇంతటితో అయిపోలేదు, ఇంకా దీంతో ఇంకేదైనా ట్రై చేద్దాం ఉండండి. ఇలాంటి షార్ట్స్ మనం చూస్తున్నప్పుడు మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ చూస్తుంటే చాలా బాగుంటుంది కదా. కానీ నాకెందుకో మ్యూజిక్ యాడ్ చేస్తుంటే షార్ట్స్ కి రీచ్ రావట్లేదు అనిపిస్తుంది. అందుకని మాక్సిమం నేను వాయిస్ చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇలా ఏదో ఒకటి మాట్లాడేసినా కూడా మన వాయిస్ ని వేరే వాళ్ళు రీమిక్స్ చేసుకోవడం భలే తమాషాగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇలాంటి ఆర్ట్స్ కానీ చేయాలనుకుంటే ఇక్కడ నేను నైఫ్ తో తీస్తున్నాను కదా, ఇలా తీస్తున్నప్పుడు మీరు కింద ఏదైనా బాక్స్ లాంటిది కానీ ఏదైనా ప్లేట్ లాంటిది కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే జ్యూస్ అంతా కింద పడిపోతూ ఉన్నిందనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో